యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము. నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నెక్స్ట్, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నెక్స్ట్, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. ఏం జారలేదండి? జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకొని మొర్రపెడుతున్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నెక్స్ట్ వచనం, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి మమ్మల్ని లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను. ఎంత మందికి ఏది చుట్టుకొని ఉందో, నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల క్రింద నన్ను చేర్చుకును, లేకపోతే నీ రెక్కలలో నన్ను దాచుము. లాస్ట్ మాట ఒకటి చదవండి. వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. ఎవరు? నీకు విరుద్ధంగా లేచిన వారు కఠిన మాట గర్వంగా మాట్లాడతారు. అయితే మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహములను చాటైన స్థలములలో పొంచు భయంకరమైనటువంటి మనసు కలిగి ఉన్నారట. అయితే కొదమ సింహము వలెను ఉన్నారు. అయితే ఏం జరిగింది? యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. గట్టిగా స్తోత్రం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనమును నా ఆశను తీర్చుకొను. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకోసం ప్రార్థన చేస్తా. తండ్రి, వాక్యం ఎంతమంది బిడ్డలు విన్నారు, వారి జీవితాలు పట్టబడాలా, వారి కుటుంబాలు నిలబడాలా, వారి హృదయాలు మారిపోవాలా. అట్టి విధంగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మా శత్రువులు కూలుదురుగాక. నీ కృప మాపై ఉండునుగాక. అందరినీ బ్లెస్ చేస్తూ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.